మనకు విశ్రాంతి దినం ఎప్పుడు, మనము సంఘ ఆరాధన ఎప్పుడు ఆచరించాలి? సంఘ ఆరాధనకు విశ్రాంతి దినానికి ఏ సంబంధం లేదు. సంఘ ఆరాధన విశ్రాంతి దినము తరువాత, అంటే శనివారము విశ్రాంతి దినం. శనివారము విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత యేసు ప్రభువు యొక్క పునరుత్థానమును పురస్కరించుకుని ప్రజలు ఒక చోటికి చేరి ఆయనను ఆరాధించారు కనుక సంఘ ఆరాధన సమయము ఆదివారంగా క్రైస్తవ సంఘం నిర్ణయించుకుంది. అంతేకాని ఇది విశ్రాంతి దినము అని కాదు. విశ్రాంతి దినము అన్నది షబత్ అని పిలిచేటటువంటి దినం. దాన్నే తెలుగులో సబ్బాతు అని రాశారు. ఆ సబ్బాతు దినము శనివారమే. కానీ సెరిమోనియల్ లా అనంటే ఆచారపరమైనటువంటి ధర్మశాస్త్రాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు సంపూర్ణం చేసేశాడు. తన జీవితంలో బ్రతికి ఉండగా మరియు చనిపోయి తిరిగి లేచిన సమయంలో నూతన నిబంధనగా ఆయన తన జీవితాన్ని, తన పరిశుద్ధాత్ముని మనకి ఇవ్వటం ద్వారా మనలో స్థిరపరిచాడు. మనం పండుగలు చేయటానికి, అమావాస్యలు పౌర్ణములు చేయటానికి, శబాతులు నిర్వర్తించటానికి మనకు అలాంటి కట్టుబాటు ఏమీ లేదు. ఎందుకు అనండి, ప్రభు అన్నాడు, విశ్రాంతి నాయందు సంపూర్ణమైంది. ఆయన గట్టిగా కేకలు వేస్తూ పిలిచాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. మీరు వచ్చారా ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి, మీకు విశ్రాంతి వచ్చినట్లే. ఇక మళ్ళీ కొత్తగా విశ్రాంతి కోసం ఒక దినం అవసరం లేదు. కానీ ఆ నియమం ఇంకా పోలేదు. మీరు పని చేయకుండా 6 దినములు పని చేసి 1 దినము విశ్రాంతి పోవాలి అన్న నియమము ఇంకా ఉంది. ఆ నియమాన్ని మాత్రం మనం పాటించాలి. కానీ మతపరమైనటువంటి ఆంక్ష కాదు అది. పరలోకానికి పోవటానికి ఒక మెట్టు కాదు అది. మోరల్ లా అంటే నైతిక ధర్మశాస్త్రము ఇప్పటికీ మన మీద ఉంది. ఆ 10 ఆజ్ఞల్లో కేవలం షబ్బాత్ మాత్రమే సెరిమోనియల్, మిగతానంటే కుదరదు. ఎందుకు అనంటే మోరల్ లాను ఆయన ఇంకా మన పైన అంతకంటే ఎక్కువ స్థాయిలో క్రీస్తు శాస్త్రముగా, క్రీస్తు ధర్మశాస్త్రముగా మన మీద ఆపాదించారు.